యుద్ధం అయితే తప్పదు. నిన్న నేను కాస్తన్న ఆశపడింది ఏంటంటే, ఇరాన్ మిస్సైల్స్ దాడి చేయడం, ఆ దాడి చేసినటువంటి మిస్సైల్సు, బాలిస్టిక్ మిస్సైల్సు ఇవన్నీ కూడా దాంతో పాటు డ్రోన్స్ అన్నిటిని దారిలోనే అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, జోర్డాన్ ఇట్లాంటోళ్ళందరూ ధ్వంసం చేయడం. చివరికి ఐరన్ డోమ్ కారణంగా మరికొన్ని ధ్వంసం కావడం. వీటితో ఇక అసలు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. ఎందుకంటే మొన్నేమో వాళ్ళ రాయబార కార్యాల మీద, ఇరాన్ వాళ్ళ రాయబార కార్యాల మీద దాడి చేశారు కాబట్టి, ఇది ప్రతీకార దాడి కాబట్టి టిట్ ఫర్ టాట్ అనేసి దానికి మధ్యలోనే ధ్వంసం చేసేసుకున్నారు కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు కాబట్టి ఆగిపోతారు అని అనుకున్నాను. కానీ నిన్న ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ అంటే ప్రత్యేకించి మొన్న ఈ ఇన్సిడెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి, హమాస్ ఇన్సిడెంట్ ప్రారంభమైనప్పటి నుంచి యుద్ధ క్యాబినెట్ అని కొంతమందితో, మొత్తం క్యాబినెట్ కాకుండా కొంతమంది మంత్రులతో కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ యుద్ధాన్ని సంబంధించి పర్యవేక్షిస్తుంది. ఎక్కడ కొట్టాలి, ఎక్కడ చేయాలని. అది తాజా సమావేశమైంది. ఇరాన్ మీద రాబోయే 48 గంటల్లో దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. 24 నుండి 48 గంటలు. అంటే టైం ఏంటనేది చెప్పరు. 24 నుంచి 48 అన్నారంటే 10 గంటల్లోనే కొట్టచ్చు, 5 గంటల్లోనే కొట్టచ్చు. ఎనీ టైం అటాక్ రెడీ అయ్యింది ఇజ్రాయెల్. అంటే ఇరాన్ ఇన్ని డ్రోన్స్ వాడింది, ఇన్ని మిస్సైల్స్ వాడింది కదా, వాటిట్లో 99% వ్యర్థమైనవి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ వాడుతున్నటువంటి డ్రోన్స్, ఇజ్రాయెల్ వాడబోతున్నటువంటి మిస్సైల్స్ ఖచ్చితంగా ఇరాన్ దారిలో పేల్చేస్తాయా? ఇరాన్ మీద దాడి డైరెక్ట్గా జరుగుతుందా? లేకపోతే దారిలో ఇరాన్ కంట్రోల్ చేయగలుగుతుందా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా? ఎన్నిటి కంట్రోల్ చేయగలుగుతుంది, ఎంత పర్సెంటేజ్? ఇది చూడాల్సి ఉంది. యుద్ధం అయితే అనివార్యం. ఇక దానికి మళ్ళీ ఇరాన్ రిటాలియేషన్ అటాక్ ఇచ్చిందంటే ఇజ్రాయెల్ రిటాలియేషన్ అటాక్. ఇక ఆ తర్వాత మధ్యలో ఈ పెద్ద దేశాల వాళ్ళ పాత్ర ఏమి ఉండదు. అప్పుడు చివరికి పెను విధ్వంసం నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.